డిస్ట్రిక్ట్ పడుతుంది మలహాన్లో చరిత్ర కలిగినటువంటి మరి గ్రామ దేవతగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరినీ సురక్షంగా
కాసి కాపాడుతున్నటువంటి గంగానమ్మ అమ్మవారు మరియు ఆది మహాలక్ష్మి తల్లి ఇదికొండ అంకమ్మ మరి అందరూ ఒక ఉత్సవాన్ని చాలా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఏలూరు నియోజకవర్గం అంతా కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, మంచి కల్చర్, అందరూ వ్యాపార వాణిజ్య కార్మిక కర్షక శ్రామిక ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి యొక్క జాతర సందర్భంగా జాతర కమిటీ నిర్వహణ కమిటీ వారు మరి గతం నుంచి చేస్తున్నటువంటి సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరు ఒకసారి వచ్చేటటువంటి ఈ అమ్మవారి జాతరని ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిసి ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 150 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏలూరు గంగానమ్మ పడమరి గంగానమ్మ జాతర అంటే ఒక గుర్తింపు ఉన్నటువంటి మహోత్సవం. మరి ఈ యొక్క జాతరలో మరి 100 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని ఈ అమ్మవారి జాతర మహోత్సవాన్ని విజయవంతంగా మరి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలు కొలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ జాతర కమిటీ అధ్యక్షులుగా మరి బాలు గారు ఆధ్వర్యంలో మరి చక్కగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా 1995 దగ్గర నుంచి 5 జాతర కమిటీకి అధ్యక్షులుగా చోడే వెంకటరత్న గారు మరి ఎంతో చక్కగా విజయవంతంగా మరి వారి సలహాలు సూచనతో మరి వారి అబ్బా బాలు గారు ఈ జాతర కమిటీని మరి అందరూ కూడా చక్కగా ఈ జాతర జరిగే విధంగా కోరుకోవాలని కోరుకుంటూ అందరికీ ఈరోజు ఈ జాతర మహోత్సవం ప్రారంభం పొడుపు కట్టే కార్యక్రమంలో మేము పాల్గొనడం గౌరవ విశిష్ట చరిత్ర కలిగిన 150 ఏళ్ల ఏలూరు పడమరవేది అమ్మవారి జాతర సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులకు యావత్ మంది ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. మరి పడమరవేది జాతర అంటే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే మన ఏలూరు నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది కూడా అనేక చోట్లకి వెళ్ళారు. ఈ 150 ఏళ్ళు అందరికీ కూడా ఇక్కడ జాతర జరుగుతుంది అంటే అది ఒక పండుగ వాతావరణం. దానికి సంబంధించి 7 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ రోజున ముడుపు పెట్టే కార్యక్రమం మరి జరుగుతుందో ఈ సందర్భంగా ఏలూరు ప్రజానీకాన్ని అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ విధంగా ఉండబట్టే మన ఏలూరు చరిత్ర ఇవాళకి కూడా ఈ విధంగా మిగిలిందంటే అమ్మవారి గారి చరిత్ర వల్లే. అమ్మవారు ఏదైతే ఏలూరు ప్రజానీకం మీద ఆశీర్వాదం ఇచ్చిందో మంచి గెలవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మరి కూటమి నాయకులతో మంచి చేయించడానికి ప్రతి విషయంలో కూడా కూటమి నాయకులు ఒక శ్రద్ధతో ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీడియా ముందు ఒక విషయం కూడా చెప్పాలి. పడమర వీధికి తూర్పు వీధికి ఒక విశిష్టతను జాతర చేసుకోవడానికి కొన్ని 150 ఏళ్ల చరిత్రలో అందరూ కలిపి ఒకటి చేసుకుంటున్నప్పుడు వాళ్ళని 2గా ఇచ్చేసి వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి పడమర వీధి తూర్పు వీధి చేశారు. ఆ తూర్పు వీధిలో భాగంగానే మేము కూడా పవర్పేటలో టెంగిల్మూడిలో ఇక్కడంతా కూడా చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం మరి కొత్తగా దక్షిణ వీధి వాళ్ళు కూడా మేము కూడా చేసుకోవడం అనేది అడిగారు. తప్పనిసరిగా వాళ్ళు కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చేసుకోమని చెప్పాం. ఇందులో కొంతమంది కుట్రదారులు చేరి విష ప్రచారం చేస్తున్నారు. దాని ముందుగా ప్రజలందరూ కూడా తిప్పుకొట్టాలని అందరినీ కూడా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కమిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది. అమ్మవారు ఆశీస్సులు అనేది ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలి. ఏ అమ్మవారైనా ఒకటే, వీధులు తేడా అయినా మనం అందరం ఒకటే అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి విష ప్రచారం చేసే వాళ్ళని తిప్పుకొట్టవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నా. తప్పనిసరిగా ఏదైతే 150 ఏళ్ళ చరిత్ర తర్వాత గతంలో బుద్ధిగా ఏ విధంగా అయితే వచ్చిందో ఈ అవకాశం మళ్ళీ నా అవకాశం వచ్చి నా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా.
ఎవరు ఎన్ని కొత్తగా పడినా సరే, ఏ కొత్త దారుడైనా సరే వారిని దోషుగా నిలబడటమే చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఎక్కడ చేసుకున్నా సరే చేసుకునే హక్కు వాళ్ళకు ఈ సందర్భంగా అందరికీ కూడా తూర్పుగా అవ్వచ్చు, పరమవీధి ద్వారా అవ్వచ్చు, వీళ్ళిద్దరు సమక్షంలో నేను చెప్తున్నా. నేనేమి వీళ్ళకి దక్షిణ దిగు వారిని చేసుకోవాలని నేనేం చెప్పా. దక్షిణ దిగు వారు నా దగ్గరికి వచ్చి మేము కూడా చేసుకుంటాము అంటే చేసుకుని పర్వాలేదు ఏమంటారని చెప్పి అందరినీ కలుపుకెళ్ళాలి, ప్రతి కులస్తుని అందులో కలుపుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా నా దగ్గర ముందు పెట్టుంటే నేను కూడా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. మళ్ళీ రేపు 7 సంవత్సరాల తర్వాత జరిగేటప్పుడు తప్పనిసరిగా అందరూ కూర్చుంటాం, పెద్దలందరూ కూడా కూర్చుంటాం. టైం బోర్డు ఉంటుంది కాబట్టి అమ్మవారి జాతర అనేది ఏలూరు మనోభావానికి సంబంధించింది. ఎందుకంటే ఒక ఆచారం ప్రకారం నేను నిన్న కూడా ఏదో ఒక మూఢనమ్మకం అన్నానంటే దాన్ని కూడా ప్రచారం చేసుకోవాలి, న్యూస్ డెస్క్ లో పెట్టారు. ఎందుకంటే ఒక ఆచారం ప్రకారం అమ్మవారిని ఏదైతే శ్రద్ధతో పూజిస్తున్నారో వాళ్ళకి ఆ కోరికలకి ఇవాళకి కూడా అందరం కూడా మనం ఆయురారోగ్యాలతో ఉన్నామంటే ఏలూరు అమ్మవారి యొక్క దైవమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని 150 చరిత్రలో అందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా ఎక్కడున్నా సరే దేశ విదేశాల్లో ఉన్నా సరే ఏలూరు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఒక ఆచారం. ఆచారాన్ని ఎవరో కూడా తప్పించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంటుంది. మనిషిగా మనం పుట్టిన తర్వాత మనం ఇది చేస్తే మన జీవితంలో మనం పైకి వస్తాం, అభివృద్ధిలోకి వస్తాం, అన్ని వాళ్ళ ఆశీర్వాదం వస్తున్న ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా చేస్తారు. మరి మీడియా సోదరులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ ఒకటైనా సరే చెడుగా వార్త వచ్చినప్పుడు దాన్ని ప్రచారం చేయకోకుండా దాన్ని ఖండించవలసిన బాధ్యతలు మీరందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి జరగ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మీరందరూ కూడా చూస్తున్నారు. మంచి చేసేవాడిని చెడు చేసేటట్టుగా చేయడానికి విష ప్రచారం జరుగుతుంది. ఆ విష ప్రచారాన్ని తిప్పుకోవాల్సిన బాధ్యత మీడియా సోదరులు కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ జాతర సందర్భంగా మరి అందరూ కూడా ఈ 3 నెలల పాటు ఏదైతే ఇక్కడ ముడుపు కట్టినట్టు 3 నెలల పాటు ఈ జాతర మహోత్సవం జరుగుతూ భక్తులందరూ కూడా ఏలూరు ప్రజానీకం అంతా కూడా ఈ జాతర కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొంది ఏలూరు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ జాతర జరిగేటట్టుగా ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, ఒక్కొక్క కమిటీ వారందరూ కూడా చెప్తున్నా, ఎటువంటి చరిత్ర జరిగినా సరే తప్పనిసరిగా అక్కడికక్కడే ఖండించి దీన్ని దిగ్విజయం చేయవలసిన బాధ్యతను కమిటీ వారు కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.